నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో సహా యూరప్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసింది. మరి ఆయన యూరప్ ట్రిప్ లో ఉండగానే జగన్మోహన్ రెడ్డికి, అదే విధంగా భారతి రెడ్డికి భారీ షాక్ తగ్గినట్టే మనం చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి రెడ్డికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్ కి గట్టి షాక్ తగ్గింది. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. వైఎస్ భారతీ రెడ్డికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్ కి ఏదైతే ఎన్నికల ముందు లీజుకి ఇచ్చారో ఆ లింకులన్నీ కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు గంగు శాఖను కూడా ఆదేశించి నివేదిక ఉన్నాను. మరి యూరప్ ట్రిప్ లో ఉండగా జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి గట్టి షాక్ తగ్గిందని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు చట్టం ముందర అందరూ సమానమే, నిబంధనలు అనేది అందరూ ఫాలో అవ్వాల్సిందే. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం తన ఇడుపులపై ఎస్టేట్ మాదిరి అనుకుని, తన సొంత ఎస్టేట్ అనుకుని విచ్చలవిడిగా, ఇప్పుడు లిక్కర్ స్కామే తీసుకోండి, ఎక్కడ నిబంధనలు ఫాలో కాలే. అదే విధంగా భారతీ సిమెంట్స్ కి ఇచ్చేటువంటి లీజులు గాని, సరస్వతి పవర్స్ కి ఇచ్చినటువంటి లీజులు గాని, సండూర్ పవర్స్ కి ఇచ్చిన లీజులు కానీ ఎక్కడ చూసినా వైలేషన్స్, ఎక్కడ చూసినా ఉల్లంఘనలే జరిగింది. ప్రభుత్వం వీటినన్నిటిని కూడా వన్ బై వన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు భారత్ సిమెంట్స్ చూస్తే విస్తుపోయేటువంటి ఘటనలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ కదా, తన సొంత కంపెనీకి సొంత భార్యకి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు ప్రజల ఆస్తిని, ప్రజల సొత్తుని, సున్నపురాల లీజుని భారతీ సిమెంట్స్ కి ఇచ్చేశారు. ఈ రోజు బయటపడుతుంది ఒక్కొక్కటి 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చింది అదేదో పిచ్చుకలకి నూకలు బియ్యం వేసినట్టు వేసేసి మిగతా డబ్బులన్నీ కూడా వీళ్ళ కంపెనీలు దోచుకున్నట్టు, లిక్కర్ పేరుతో దోచుకున్నారు, చివరికి సర్వేరాల పేరుతో దోచుకున్నారు, ఇప్పుడు భారతీ సిమెంట్స్ కి ఇచ్చిన లీజు పేరుతో కూడా దోచుకుని తిన్నారు. ఆయన మాట్లాడితే సాక్షి పేపర్ కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలటువంటి అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షి పేపర్ గాని, సాక్షి ఛానల్ గాని దోచుకున్నారు. మాట్లాడితే ఆయన ఒక మాట అనేవాడు, నేను ₹1 జీతం తీసుకొని పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి 1,00,000, 2,00,000 జీతం వచ్చిన వాళ్ళు కూడా సకాలంలో ఇంటి బాడుగలు కట్టుకోలేకపోతున్నారు, పిల్లలకి ఫీజులు కట్టుకోలేకపోతున్నారు, పాల బిల్లు కట్టుకోలేకపోతున్నారు, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నారు, బండి ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రకాల బాధలుంటే ₹1 జీతంతో ఆయన సాక్షి ఛానల్ ఎట్లా నడిపిస్తున్నాడు, సాక్షి భారతీ సిమెంట్స్ ఎట్లా నడిపిస్తున్నాడు, సండూర్ పవర్స్ ఎట్లా నడిపిస్తున్నాడు, ఎట్లా సంపాదించినాడు, 800 ఎకరాలు ఇడుపులపై ఎస్టేట్ ఎట్లా సంపాదించినాడు, యలహంకలో ఒక ప్యాలెస్, ఇడుపల్లిపాయలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక లోటస్ పాండ్, ఇన్ని వందల వేల ఎట్లా సంపాదించినాడంటే ఇదే కుటుంబ సభ్యులకి ప్లస్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? మేడం, ఇక్కడ ఒక విషయము, జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు గాని యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ బట్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, పద్ధతి వాళ్ళ మాదిరిగా అడ్డాదిడ్డంగా అరెస్ట్ చేయటం, వేధించటం, కక్ష సాధించటం అది కాదు కదా మా ఎజెండా. తెలుగుదేశం పార్టీకి ఆ ఎజెండా ఉంటే వాళ్ళు 1 సంవత్సరం ఊరుకుని ఉంటారా? అసలు మాకే జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వేధించాలి అనేటువంటి లక్ష్యమే ఎజెండాగానే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాలు పెట్టలేడు. ఆ విషయం అందరికి తెలుసు. పేర్ని నాని పోలీసుల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కూటమి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు రౌడీజం, రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తున్నాడు పేర్ని నాని. పోలీస్ స్టేషన్ లో పోయి సిఐలు బెదిరించిన, ఎస్ఐలు బెదిరించి చేస్తున్నారు, కేసు కట్టున్నారు. దేనికైనా సర్టన్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసినారు అనుకోండి పరిస్థితులు తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మంచితనాన్ని, అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? అదే మేడం, కేసు కట్టున్నారు కదా, కేసు రిజిస్టర్ అయింది, పిలిపిస్తారు, రిమాండ్ చేస్తారు, అన్ని జరుగుతాయి. ఇప్పుడు మేడం, నేను అదే పదే చెప్తున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం గాని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయదు. చట్టం ద్వారానే, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ద్వారానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ క్రమశిక్షణ, ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆ రోజు రెడ్ బుక్ అని చెప్పారు. రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారమే. వేధింపులు, కక్ష సాధింపులు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన రెడ్ బుక్ యాక్షన్ ఉంటుంది. కాకాన గోవర్ధన్ రెడ్డి గాని, ఆయన వల్లభనేని వంశీ గాని, మిథున్ రెడ్డి గాని, వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేసి నేరాలు పాల్పడిన వాళ్ళు, రెడ్ బుక్ యాక్షన్ తప్పదు వాళ్ళకి. రెడ్ బుక్ అనేది ఒక పెద్ద బాల శిక్ష లాంటిది. వీళ్ళందరికీ మంచి చెడ్డ నేర్పించడానికని రెడ్ బుక్ పెట్టున్నాం, అంతే తప్పించి కక్ష సాధింపు అనేది ఎక్కడ ఉండదు. అదే విధంగా ఈ రోజు భారతీ సిమెంట్స్ కూడా మీరు తీసుకోండి, వాళ్ళకి ఇచ్చిన లీజులు గాని ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమే.
ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 24 వరకు చేసింది మొత్తం దోపిడీ. ప్రజలకి ఏదో అదేదో పిచ్చుకలకి ఇప్పుడు ఇందాక నేను పిచ్చుకలకి ఏదో నూకలు సజ్జలు వేసినట్టు వేసేసి కొన్ని వందల వేల కోట్లు లిక్కర్ స్కామ్ లో అయితే ఏమి, భారతీ సిమెంట్స్ ద్వారా అయితే ఏమి, సండూరు పవర్ ప్లాంట్స్ అయితే ఏమి, సరస్వతి పవర్ ప్లాంట్స్ అయితే ఏమి, వీటి ద్వారా తెచ్చుకుంటే నువ్వు ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ₹1 జీతం తీసుకున్నా నువ్వు ఇడుపులపాయలు 800 ఎకరాలు ఎలా సంపాదించావు, లోటస్ పాండ్ల 64 గదులు ఇల్లు ఎలా సంపాదించావు, యలహంకాల్లో 35 ఎకరాల ప్యాలెస్ ఎలా కట్టావు, ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ పార్టీ ఆఫీసుల పేరుతో కొనుగోలు చేశావు, అదేవిధంగా తాడేపల్లిలో 30 ఎకరాల ఇల్లు ఎలా కట్టావు, నీ సాక్షి ఛానల్ ఎలా పెట్టగలిగావు, భారతీ సిమెంట్స్ ఎలా పెట్టగలిగావు, ఇవన్నీ ₹1 అయితే జరిగే పని ఇవన్నీ. కాబట్టి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది, ప్రజల సొత్తు దోపిడీ చేయటం ఎలా అనే పుస్తకం రాసి ఆయన ఫ్రంట్ పేజీలో ఆయనది, వారి శ్రీమతిది భారతమ్మ ఫోటో వేసుకుంటే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయని నా అభిప్రాయం. కాకుంటే ఏంది మేడం, భారతీ సిమెంట్స్ కి ఇప్పుడు చాలా కంపెనీ, ఇప్పుడు ₹1 జీతం తీసుకునే వ్యక్తి పిల్లలు లండన్ లో చదువుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఇద్దరు లండన్ లో ఉన్నారు. నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదించే వాళ్ళ పిల్లలే లండన్ లో చదవడం చాలా కష్టంగా ఉంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి పిల్లలు బాగా చదువుకోవాలి, బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ ఈ రహస్యం చెప్పాలి ఆయన, చెప్తే మేము కూడా బాగా దాన్ని కనుక్కుంటాం కదా. ₹1 జీతంతో పిల్లల్ని ఎలా లండన్ లో చదివించగలిగావు? మీ పిల్లలు బాగా చదువుకోవాలని బాగుండాలని కోరుకుంటున్నాను, బాగా అభివృద్ధికి రావాలని కోరుకుంటాను ఆడబిడ్డలు. కానీ ఈ సీక్రెట్ చెప్పాలా మాకి, ₹1 జీతం తీసుకుని నువ్వు నీ పిల్లల్ని లండన్ లో ఎలా చదివించగలిగావు? అది చెప్తే మేము కూడా మా పిల్లల్ని ఏదో చదివించుకుంటాం కదా లండన్ లో ఇంకేడన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే పిట్ట కథలు కట్ట కథలు ఇవన్నీ జనం నమ్మే పరిస్థితి లేదు. చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, భారతమ్మ అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, ఇంకొకటి యాక్షన్ విల్ బి టేకన్. ఇక్కడ ఒక విషయం, ఆయన లండన్ పోయినప్పుడు నోటీసులు ఇస్తున్నాము, లండన్ పోయినప్పుడు రద్దు చేస్తాం అనేది కాదు. ఆయన రేపు పొద్దున్న 22వ తేదీ వస్తాడు, 22వ తేదీ ఆయనకు రద్దు చేసిన నోటీసులు ఆయన చేతికిస్తారు. కక్ష సాధింపు అనే పాయింట్ ఇక్కడ అరైజ్ కాదు అసలు. ఎందుకుంటుంది మాకు ఆయన పైన కోపము, ఎందుకు ఉండాలి? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.